హాస్పిటల్ మార్చురీలో సాయినందిత మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. ఇప్పటివరకు సేపటి క్రితమే తన నివాసానికి పోస్టుమార్టం పూర్తయిన వెంట తరలించారు. మరి కాసేపట్లో నివాసానికి మృతదేహం చేరుకోబోతుంది. ఇప్పటి వరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు, చూసాం. గాంధీ హాస్పిటల్ మార్చురీ వద్దకు వెళ్లిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాస్యనందిత మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మరి కాసేపట్లో లాస్యనందిత మృతదేహం తన నివాసానికి చేరుకోబోతుంది. లాస్యనందిత నివాసం వద్దకు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. లాస్యనందిత మృతి పట్ల తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొద్ది నెలలకే లాస్యనందిత మృతి చెందడం తీరని లోటంటూ కూడా కంటోన్మెంట్ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం, కారు ఓవర్ స్పీడ్తోనే ఈ ప్రమాదం జరిగినట్లయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఓవైపు మనం ఆ విజువల్స్ ని కూడా చూడొచ్చు. కారు ఈ ప్రమాదంలో పూర్తిగా నుజ్జునుజ్జైన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కాసేపటి క్రితమే పోస్టుమార్టం పూర్తయిన వెంటనే లాస్యనందిత నివాసానికి తన మృతదేహాన్ని తరలిస్తున్నారు. మరి కాసేపట్లో లాస్యనందిత నివాసానికి మృతదేహం చేరుకోనుంది. ఇప్పటికే లాస్యనందిత నివాసం వద్ద బంధువులు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున లాస్యనందిత నివాసం వద్ద ఉన్నాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాసేపటి క్రితమే లాస్యనందిత మృతదేహానికి నివాళులర్పించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ సీఎం కేసీఆర్ లాస్యనందిత మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్యనందిత మృతదేహానికి పోస్టుమార్టం అవుతున్నంతసేపు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, బీఆర్ఎస్ నేతలు అక్కడే ఉన్నారు. కాసేపట్లో లాస్యనందిత మృతదేహాన్ని తన నివాసానికి తరలించనున్నారు. అంత్యక్రియలు ఈ రోజు నిర్వహిస్తారా లేదంటే రేపు నిర్వహిస్తారా అనేదైతే తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు లాస్యనందిత నివాసానికి చేరుకున్నారు. నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలతో పాటు పలువురు రాజకీయ పార్టీల నేతలు కూడా వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి అంత్యక్రియలు ఈ రోజు జరిపిస్తారా లేదంటే రేపు ఈ కార్యక్రమం జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది. 37 ఏళ్ల చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబలించింది. తండ్రి సాయన్న వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి లాస్యనందితను ప్రమాదాలు వెన్నాడాయి. చివరకు రోడ్డు ప్రమాదం ఆమెను బలి తీసుకుంది. లాస్యనందిత ప్రయాణిస్తున్న కారు ఉదయం 5:30 గంటల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని ఢీకొట్టింది. తర్వాత అదుపు తప్పి రైలింగ్ ని ఢీకొట్టింది. ఆ సమయంలో లాస్యనందిత సికింద్రాబాద్ నుంచి సదాశివపేట వెళ్తున్నారు. డ్రైవర్ కార్ ని డ్రైవ్ చేస్తున్నారు. లాస్యనందిత ఫ్రంట్ సీట్ లో కూర్చున్నారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో లాస్యనందిత అక్కడికక్కడే చనిపోయారు. కారు డ్రైవర్ ఆకాష్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన లాస్యనందితకు డ్రైవర్ కమ్ పిఏగా ఉన్నారు. తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆయన మదీనాగూడలోని శ్రీకర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.